800 కోట్ల భూమికి హక్కులు ఇచ్చిరట. ఎంత? 8 లక్షలు కాదు, 80 లక్షలు కాదు, 8 కోట్లు కాదు, 80 కోట్లు కాదు, 800 కోట్లు. మియాపూర్లో 8 ఎకరాలకు పట్టా చేసిరట. సర్కారు స్థలం అనే వాదన ఉన్నప్పటికీ చేసిరట. తహసీల్దార్ రిపోర్ట్ లేకుండానే జారీ చేసిరట. ఎవడా ఇది చేసిందంటే అమోయ్ కుమార్ అనే కలెక్టర్. ఏక్ నెంబర్ చోర్ రంగారెడ్డి కలెక్టర్గా ఉండి 100 కోట్లు కొల్లగొట్టిండు. మరి ఇంతవరకు ఆయన మీద ఒక ఎంక్వైరీ లేదు, టచ్ చేసినోడే లేడు. ఒక అమయ్ కుమార్, ఒక నవీన్ మిట్టల్, వీళ్ళంతా ఎడుబోయిరండి. ఒక రజత్ కుమార్, ఒక సోమేష్ కుమార్. గత ప్రభుత్వ హయాంలోనే పాస్బుక్ వచ్చిందట. అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్న టైంలోనే ఫిర్యాదు చేశాక పీఓబీలో నమోదు, రద్దు చేయకపోవడం పైన అనుమానాలు, రాష్ట్రంలో చర్చనీయాంశంగా వ్యవహారం అట. ఏంది ఇది అసలు? 800 కోట్లట. ఇట్లాంటి భూములు ఎన్ని అనుకుంటున్నారు? కోకొల్లలు. హైటెక్ సిటీకి సమీపంలో అత్యంత ఖరీదైన మియాపూర్లో 8 ఎకరాలకు పట్టా జారీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ, అది ప్రభుత్వ స్థలమనే వాదన ఉన్నప్పటికీ 800 కోట్ల విలువైన భూమికి పాస్బుక్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మియాపూర్ సర్వే నెంబర్ 100/ఆలో 8 ఎకరాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు హక్కులు కల్పించారు. ఆధార్, ఈకేవైసీ పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకం కూడా జారీ చేశారు. ఆ తర్వాత రైట్ టు ప్రైవసీ కింద ఆ వివరాలు దాచేశారు. అంటే కొరత రావు ధరణిలో. అయితే ఈ తతంగమంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కలెక్టర్గా అమోయ్ కుమార్ ఉన్నప్పుడు జరిగిందని తెలిసింది. అయితే ఆ తర్వాత ఫిర్యాదులు రావడంతో కలెక్టర్గా హరీష్ వచ్చాక ఆ భూమి ట్రాన్సాక్షన్ స్టేటస్ను బ్లాక్ చేశారు. కానీ పాస్బుక్ రద్దుకు మాత్రం అధికారులు వెనకాడుతున్నారు. ఎందుకు వెనకాడాలా? ఎవడున్నాడు దీని వెనకాల? తహసీల్దార్ రిపోర్ట్ లేకుండానే మియాపూర్లోని సర్వే నెంబర్ 100లో వందలాది ఎకరాల భూములు వివాదాస్పదంగా ఉండగా కేవలం 8 ఎకరాలకు మాత్రమే పట్టా జారీ చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు అంత విలువైన భూమికి పాస్బుక్ జారీ చేశారనే చర్చ జరుగుతున్నది. అసలు ఎన్ఓసీ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతున్నది. ఈ విషయంపైన శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను వివరణ కోరితే తమకేం తెలియదంటున్నారు. ఈ ల్యాండ్ క్లియరెన్స్కి తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. సదరు ఖాతా నెంబర్లోని స్థలానికి సంబంధించిన రిపోర్ట్ కావాలని ఏ అధికారి నుంచి ఆదేశాలు రాలేదని, తాము ఎలాంటి వివరాలు కలెక్టరేట్ ఆర్డీఓలకు పంపలేదని డిప్యూటీ తహసీల్దార్ శంకర్ దిశకు చెప్పారు. అయితే ఏ చిన్న మ్యుటేషన్, పీఓబీ తొలగింపు, తప్పు ఒప్పుల సవరణకు తహసీల్దార్ నుంచి రిపోర్ట్ అడిగే ఉన్నతాధికారులు 100 కోట్ల విలువైన ఖరీదైన ల్యాండ్ క్లియరెన్స్కి మాత్రం ఎందుకు రిపోర్ట్ అడగలేదనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్గా అమోయ్ కుమార్ ఉన్న సమయంలో పట్టా జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఆయన బదిలీ తర్వాత కలెక్టర్గా హరీష్ రాగానే శేరిలింగంపల్లి మండల ఆఫీసు నుంచి ఈ ఖాతాను బ్లాక్ చేయాలంటూ రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ట్రాన్సాక్షన్ స్టేటస్ మాత్రం బ్లాక్ చేశారు. అయితే కలెక్టర్కి పంపిన వివరాల గురించి అడిగితే తహసీల్దార్ను అడిగి చెప్తామంటూ డిటి శంకర్ దాటవేయడం గమనార్హం. అయితే ట్రాన్సాక్షన్ మాత్రమే బ్లాక్ చేసి పట్టా ఎందుకు రద్దు చేయలేదనే అనుమానం వ్యక్తమవుతున్నది. దీని వెనుక పెద్దోళ్ళు ఉండడంతోనే కింది స్థాయి సిబ్బంది అంతా ఉన్నతాధికారులకే తెలుసు అని తప్పించుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏం జరిగినట్టు? మీకు సగం నాకు సగం అనుకుని ఏమన్నా బేరం జరుగుతుందా? అయింది పాస్బుక్ ఎందుకు రద్దు చేస్తలేరు? ఇట్లాంటి భూములు కోకొల్లలు అసలు. ఒకవేళ కేసీఆర్ గెలిచి ఉంటే ఏమయ్యేది? ఊహించండి ఒక్కసారి. 800 కోట్ల భూమి వ్యవహారం బయటకు వచ్చేదా? ఇట్లా ఎంత